బీసీ ధర్మ దీక్షను విరమించారు బీసీవై అధినేత రామచంద్ర యాదవ్. ఇది ముగింపు కాదని, ఇకపై ధర్మ యుద్ధం కొనసాగుతుందని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. బీసీల హక్కుల సాధన కోసం ఈ పోరాటమన్నారు. 4 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిందన్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో వైద్యులు, రాజకీయ పార్టీల నాయకులు, బీసీ, కాపు సంఘాల పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన తన దీక్షను విరమించారు. ప్రస్తుతం మంగళగిరి ఎయిమ్స్ లో రామచంద్ర యాదవ్ కు వైద్యం అందిస్తున్నారు. కాపు సంఘాలు, కాపు నాయకులు, దళిత నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పరిపూర్ణంగా మద్దతిస్తున్నారు. మీ అందరి మద్దతుతో ఈ 5 డిమాండ్లను సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మిగతా కుట్రలు చేయాలంటే, అధికార దర్పం చూపించాలంటే తీవ్ర పరిణామాలుంటాయి. దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ అమరావతి ఏటీఎం అవినీతి ప్రతి రూపాయి తక్కించే రోజులు వస్తాయి. అమరావతి అవినీతికి భవిష్యత్తులో మీ ఆటలు సాగవు. దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. బీసీల డిమాండ్లను సాధించడం కోసం ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ 2 దోపిడీ పార్టీలకు అంతం పలకడానికి అన్ని వర్గాలను ఏకం చేసి ముందుకెళ్తానని చెప్పి